Club Cabana. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసి ట్రావెల్స్ అండ్ వ్లాగ్స్. మా హస్బెండ్ ఆఫీస్లో ఫ్యామిలీ అవుటింగ్ ప్లాన్ చేశారు. క్లబ్ కబానా అమ్యూజ్మెంట్ పార్క్ రిసార్ట్ బుక్ చేశారు. ఇది ఎంట్రన్స్, రండి లోపలికి వెళ్దాము. సంవత్సరానికి ఒకసారి ఇలాగా ప్లాన్ చేస్తారండి విత్ ఫ్యామిలీస్తో. మనకి ఇక్కడ రైట్ సైడ్లో క్రికెట్ అండ్ అదర్ గేమ్స్ ఉన్నాయి. ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ గేమ్స్ ఉంటాయండి. బౌలింగ్, బుల్ రైడ్, పెయిన్ బాల్, టార్గెట్ షూట్, ఆర్చరీ, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా. 2 వీల్ అండ్ 4 వీల్ రెండు అవైలబుల్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ర్యాబిట్స్ కనిపించినాయి మా పిల్లలకి. ఈ కార్ పార్క్ చేయటం ఆలస్యం, కనిపించిన వెంటనే వెళ్ళి హ్యాపీగా ఆడుకుంటా ఉన్నారు. లోపలికి వెళ్దాం రమ్మన్నా రావట్లేదు. డే ఫుల్ వదిలేసినా ర్యాబిట్స్తోనే ఫుల్గా ఆడుకుంటూ ఉంటారు. 20 మినిట్స్ వరకు వాటితోనే టైం స్పెండ్ చేస్తూ ఆడుకుంటూ అలాగ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇంకా రండి చాలు అని చెప్తా ఉంటే ఇంకా ఎప్పుడుకో కానీ వచ్చారు. ఇది క్లబ్ కబానా లోపలికి వెళ్ళటానికి ఎంట్రన్స్ అండి. ఇక్కడ వాళ్ళు ట్యాక్స్ వేస్తారు. అందరికీ డిఫరెంట్ ట్యాక్స్ వేస్తారు. కంపెనీ తరపు వచ్చిన వాళ్ళకి ఒకటి, జనరల్గా విజిట్ చేసే వాళ్ళకి ఒకటి, అట్లా డిఫరెంట్ ట్యాక్స్ అనేవి ఉంటాయి. ఎంట్రన్స్ విత్ ప్లాంట్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ వెల్కమ్ డ్రింక్స్ ఇస్తారు. ఇది క్లబ్ కబానా లోపలికి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ ఈవినింగ్ స్నాక్స్ టైమింగ్స్ ఇచ్చారు. మేము ఇక్కడ సైడ్ వేరే ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ మనం బ్యాగ్స్ అవి పెట్టుకోవడానికి మన లాకర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. స్విమ్మింగ్ పూల్లో డ్రెస్సెస్ అవి కావాలన్నా మనం ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. స్విమ్మింగ్ క్యాప్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఈ కిడ్స్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉన్నాయి. అటుపక్క గేమ్స్ కూడా ఉన్నాయి పిల్లలకి. ఇదంతా ఫుల్ లేజీ స్విమ్మింగ్ పూల్ అంటండి. ఇది చుట్టూ ఫుల్ ఒక రౌండ్ ఉంటుంది. ఫ్యామిలీస్ అందరం ఒక చోట గెట్ టుగెదర్ అవుతాము. ఒక స్మాల్ మీటింగ్ ఉంటుందండి. బే స్విమ్మింగ్ పూల్, లేజీ స్విమ్మింగ్ పూల్, రోప్ వే, బుల్ రైడ్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి.
కబానాలో ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నారు ఈయన. ఎలా ఉండాలి, అలాగే ఎక్కడెక్కడ గేమ్స్ అవైలబుల్ ఉన్నాయి, మన సేఫ్టీ ప్రికాషన్స్ అండ్ మనం తెచ్చిన థింగ్స్ సెక్యూరిటీ మనదే రెస్పాన్సిబిలిటీ అని చెప్తున్నారు. ఇప్పుడు మనకి బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఎక్కడ అరేంజ్ చేశారో చూద్దాము. ఇక్కడ వాళ్ళు టిఫిన్కి రెడీ చేస్తున్నారు. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్. మన టీంకి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ రెడీ చేశారు. బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఏమేమి పెట్టారో ఇప్పుడు చూద్దాం రండి. ఇడ్లీ, వడ, పొంగల్, కేసరి బాత్, చోలే భటూరా విత్ పూరి అండ్ బ్రెడ్ ఆమ్లెట్ కూడా ఉంది. రోస్టెడ్ బ్రెడ్ విత్ జామ్ కూడా ఉందండి. ప్రెజెంట్ లేదు, తర్వాత పెట్టారు వాళ్ళు. టిఫిన్ అయితే చాలా బాగుంది. పూరి కూడా తర్వాత పెట్టారు, బట్ ఆ వీడియో మిస్ అయింది. ఇది వచ్చేసి బనానా పీల్ ఎంట్రన్స్. వ్యూ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్ తర్వాత ఓపెన్ చేస్తారు. అటు లెఫ్ట్ సైడ్లో రెయిన్ డ్యాన్స్ కూడా ఉంది, అది కూడా ఆఫ్టర్నూనేనండి. వాటికి టైమింగ్స్ ఉంటాయి. ఇక్కడేనండి రెయిన్ డ్యాన్స్. కార్ పార్కింగ్ ఆపోజిట్లో గేమ్ జోన్ ఉంది. ఇక్కడ 2 ఆర్చరీస్ అయితే అవైలబుల్ ఉందండి. ఒకటి కిడ్స్ది, ఒకటి పెద్దవాళ్ళది. పెద్దవాళ్ళది చాలా క్యూ లైన్ ఉందండి. జస్ట్ ఫన్ కోసం మేము కిడ్స్ది ఆడాము. ఇది వచ్చేసి పెయిన్ బాల్. అందరూ వాళ్ళ పొజిషన్స్కి వెళ్ళిపోతున్నారు. మిలిటరీలో షూట్ చేసినట్టు ఇక్కడ కూడా పెయిన్ బాల్తో ఇట్లా గన్స్తో షూట్ చేస్తూ ఉంటారు. అవుట్ సైడ్ నుంచి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఓవరాల్ 15 to 20 minutes గేమ్ ఇది. ఇది వచ్చేసి కిడ్స్ పూల్. ఏరోప్లేన్ అయితే ఎవ్రీ 5 to 10 minutesకి వస్తుంది. మా పిల్లలైతే ఇక్కడ ఆడుకుంటూ ఉన్నారు.
బుల్ రైడ్ ఎక్కుదామని వెళ్ళాము. మా హస్బెండ్ ఎక్కుతున్నారు ఫస్ట్. చాలా ఫన్‌గా ఉంది. మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు మమ్మల్ని చూసి. బుల్ రైడ్ అయిపోయింది. నెక్స్ట్ రోప్‌వే ఎక్కుతున్నాము. మా పిల్లలైతే ఎప్పుడెప్పుడు వాటర్‌లో దిగి ఆడదామా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. వద్దంటున్నా వినుకోకుండా ఇక్కడే నుంచుంటామని వెళ్ళారు. లంచ్ ఫాస్ట్‌గా ఫినిష్ చేసేసి ఆడుకోవచ్చు రండి అంటే రాకోకుండా చూడండి ఎలా ఆడుతున్నారో. ఇంకా ఫుల్‌గా తడిసిపోయారు. జస్ట్ 10 మినిట్స్ ఇప్పుడే వస్తా అని చెప్పి ఒక 1 అవర్ చేశారు. చూడండి ఎలా ఆడుతున్నారో ఫుల్‌గా. మా వాడైతే ఇంకా షర్ట్ తీసేసి మరీ ఎంట్రీ ఇచ్చాడు. వాళ్ళ అక్క ఇటు వెళ్తే అటు మా వాడు వెళ్ళాల్సిందే. ఫైనల్లీ లంచ్ టైం అయిందండి. లంచ్ తినడానికి వచ్చేసాము. రండి రండి అని పిలుస్తూ ఉంటే ఇంకా అప్పటికి వచ్చారు మా పిల్లలు. లంచ్‌లో ఐటమ్స్ కూడా బాగున్నాయండి. లంచ్‌లో ఫుడ్ కూడా చాలా బాగుందండి. టేస్టీగా ఉంది. ఇంకా అయిపోవటం ఆలస్యం మా పిల్లలు ఇంకా వెళ్దాం అని పరిగెత్తారు. ఇదొచ్చేసి లేజీ పూల్ స్టార్టింగ్‌లో చెప్పా కదండీ! వాళ్ళ డ్యాడీతో కలిసి వెళ్తుంది.
మా బుడ్డోడితో కూడా ఒక రౌండ్ అయిపోయింది. వాడేమో నన్ను రారా అని పిలుస్తున్నాడు. వీడియోలో కొంచెం స్టార్టింగ్‌లో బనానా పీల్ క్లిప్ చూసారు కదా! ఆఫ్టర్‌నూన్ లంచ్ తర్వాత ఓపెన్ చేస్తారన్నారు కదా! అది ఇదేనండి. అటొకటి, ఇటొకటి 2 ఉన్నాయి. మా బుడ్డోడైతే ఇంకా టయర్డ్ అయిపోయాడండి. ఇంక నేను రాను అని చెప్పాడు. ఇది వచ్చేసి వేవ్ పూల్. మళ్ళీ స్టార్టింగ్ పాయింట్‌కే వచ్చాము. లోపలికెళ్దాం రా అంటే ఫస్ట్ నో, నో, నో అని చెప్పింది. తర్వాత వెళ్ళింది. లోపలికెళ్ళాక చాలా హ్యాపీగా ఉన్నట్టుంది. చాలా ఎంజాయ్ చేసింది. ఇంక టైం అయిపోతుంది వెళ్దాం అని అంటే ఇంకొంచెం సేపు అని చెప్పింది. ఇంకా టైం అయిపోతుందని అందరూ ఒక్కొక్కళ్ళు వచ్చేస్తున్నారు. ఇంకా వీళ్ళిద్దరు కూడా వచ్చేస్తున్నారు. మా పాపకైతే ఇంకా ఆడుకోవాలని ఉంది. కానీ ఇంకా టైం అయిపోయింది రమ్మని చెప్తే ఫైనల్లీ వచ్చింది. ఇంక ఇది స్నాక్స్ టైం అండి. స్నాక్స్‌లో పకోడీ విత్ కేక్ ఇచ్చారు. పకోడీలోకి సాసు. ఫైనల్లీ లాస్ట్‌లో అందరం మీట్ అయ్యాము. క్లబ్ కబానా అమ్యూజ్మెంట్ పార్క్ ఎయిర్‌పోర్ట్‌కి దగ్గరగా ఉంది. సో, ఎవ్రీ 15-20 మినిట్స్‌కి ఈ ఏరోప్లేన్స్ తిరుగుతానే ఉన్నాయి. కొంతమందైతే ఈ ఏరోప్లేన్స్‌తో రీల్స్ కూడా చేసుకున్నారు. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. సో, మేము పోస్ట్ చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.